నెక్స్ట్ వెంకటేష్ సార్ కమెంట్ టీచర్ డాష్ ఇదంతా మొత్తం సాధ్యం నేను చాలా నేను కూడా ఇద్దరు మన దిశ మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూల్ అంటే ఇప్పుడు టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్లో బోధనోపకరణాలు ఉపయోగించి తర్వాత కృత్యాధార పద్ధతిలో ఆధునికంగా ఇప్పుడు మనం ఏది ప్రొజెక్టర్ యూజ్ చేసి కానీ తర్వాత సార్ అది తీసుకొచ్చింది కదా మీకు మ్యాథ్స్ చెప్పడానికి మ్యాథ్స్ ఇవన్నీ ఈ విధంగా ఉపయోగించి పిల్లలను సంఖ్యలో స్కూల్లో అంటే పేరెంట్స్ పిల్లలు ఇష్టపడి స్కూల్లో జాయిన్ కావడానికి టీచర్లు తమ చేసి వివిధ నూతన పద్ధతులను టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్లో అవలంబించినటువంటి స్కూళ్ళను బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూల్గా సెలెక్ట్ చేశారు. అయితే వాటికి కొన్ని నామినేషన్ ఉంటే ఎవరైతే మేము ఈ విధంగా చేస్తున్నామంటే వాళ్ళందరూ నామినేషన్ చేసుకోవాలి. అందులో మన జిల్లా నుంచి ఎన్ని సార్ 75 నామినేషన్ ఉంటే అందులో 3 స్కూళ్ళు సెలెక్ట్ అయ్యాయి. సారు అంటే స్ట్రెంగ్త్ పెంచడం కానీ ఒకప్పుడు వస్తాను వచ్చినప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా చేంజ్ అయ్యింది గవర్నమెంట్ నుంచి అవి సంబంధించిన ప్రొవైడ్ చేయించడం కానీ కంప్యూటర్స్ కానీ వేరే వాళ్ళకి తెలియజెప్పడం వల్ల ఇక్కడికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీచర్ అన్నప్పుడు యాక్చువల్గా ఏ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు 24 hours డ్యూటీలో ఉన్నట్టు లెక్క. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు ఏం ఫీల్ అవుతుందంటే ఆ వర్కింగ్ అవర్స్ వరకే డ్యూటీ మాది అవతల మాది కాదు. కానీ ఇప్పుడు సార్ ఇప్పుడు ఇందాక పెయింటర్ సార్కు పేపర్స్ వరకు నేను చెప్పిన సార్ ప్రింట్ తీసుకోవచ్చు మీ విషయాలు కానీ మీకు ఏమైనా సార్ చెప్పి ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు సార్. అంటే ఇక్కడ స్కూల్లోనే కాకుండా అదర్ స్కూల్ అవర్స్లో కూడా సార్ స్కూల్ నుంచి మీకు అవన్నీ చేసుకొని వస్తున్నాం. అంటే ఇప్పుడు మన దగ్గర పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఒక్కొక్క మీటింగ్ 45 మంది వస్తున్నారు. దాని వెనకాల మేము బడికి పిలిస్తే రాదు. ఇప్పుడు పిలిస్తే వాళ్ళందరూ ఎక్కడో ఎంగేజ్ అయ్యారు. ఈరోజు ప్రోగ్రామ్కి మేము నిన్ననే ఫోన్ చేసి చెప్తున్నాం. అందులో నేను ఒక్కరికి చెప్తే కాదు సార్ ఎక్కువ మందికి చెప్తున్నాను ఫోన్ చేశాను. కాబట్టి ఇట్లా ఏంటంటే మీకు రేపు ఫ్యూచర్లో కూడా వినండి ఈ స్కూల్లో నుంచి వెళ్ళిపోయిన పిల్లలకు కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన చందన మేడం ఫోన్ చేయొద్దు, సంగీత మేడం ఫోన్ చేయొద్దు, వెంకట సార్ మీరు ఎందుకు ఏంటి ఎప్పుడైనా మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు విషయంలో సార్ ఇప్పుడు నేను ఈ విధంగా ఉన్నా ఇది చేస్తున్నా ఫర్దర్ నేను ఏం చేస్తే బాగుంటుంది మీ పేరెంట్స్ కంటే మాకు కొంత అవగాహన ఉంటే అవకాశం మీకు సలహా ఇస్తాను. ఇట్లా ఉన్నావు కదా ఇప్పుడు ఇది చెయ్యి ఇది అప్లై చేసుకో ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది చెప్తాం మీకు సరేనా. సైట్స్ కూడా ఇప్పుడు ఇదంతా ఇంటర్నెట్ ప్రభావం ఏ సైట్ ఎక్కితే మీకు ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అవన్నీ కూడా సాధ్యపడదు. ఇంకోటి ఈ చాలా మంది బీద పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళకు స్తోమత తక్కువ ఉండదు. కష్టపడి ఒక సంవత్సరానికి ఒక 15-20 వేలు సంపాదించుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ 15-20 వేలు తీసుకొని దాంట్లో వస్తుంది. అది వాళ్ళకి కాకుండా నాణ్యమైన విద్య అందించడానికి మనం సార్ చాలా కృషి చేస్తాం. మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. మీరు పిల్లలందరినీ మీ వంతుగా మీరు ఏంటంటే ఎవరెవరో లిస్ట్ మాకు చేస్తారా మరి ప్రసాద్ కానీ చాలా అదృష్టం అలాంటి సార్ చుట్టుపక్కల ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పడం ఇవన్నీ చాలా చాలా అదృష్టంగా భావించాలి అసలు.
ఈసారి ఎవరు కూడా ఇంత రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేయాలి అసలు. ఏదో టైం పాస్ కి ఇట్లా వస్తుంటారు పోతుంటారు సార్లు తీసుకుంటారు కానీ ఆ సార్లు తీసుకున్న దానికంటే ఎక్కువ కూడా అన్న వర్క్ చేస్తున్నారు అసలు. చాలా గ్రేట్ అంటే గ్రేట్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది. ఇంకొకటి విషయం కూడా చెప్పాలి కొంచెం పిల్లలు మీకు డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. అసలు ఎక్కడ స్కూల్లో ఉంటారో బాగా ఉంటుంది ఇంప్రూవ్మెంట్ అనేది పిల్లల విషయంలో కానీ స్కూల్ ఫండ్స్ ఏమైనా రావడంలో కానీ అట్లా. కొంతమంది ఏం చేస్తారంటే పని చేయని వాళ్ళు ఉంటారు వాళ్ళు కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు కొంచెం బయట నెగిటివ్ కూడా ప్రచారం చేస్తారు. ఏంటంటే కొంచెం ఆయన ఎక్స్ట్రా చేస్తారు. అది అక్కడ కూడా చెప్పింది. అంటే నేను వాళ్ళకు అంటే ఇప్పుడు చెప్పలేదు, నేను వచ్చిన కొత్తలో చెప్పాలి. అయితే నేను చెప్పిన మరి ఇప్పుడు టైం ఇచ్చేవాడు ఉండాలి కదా. స్కూల్ టైం కాకుండా అవుట్ టైంలో కూడా తన ఇంటి పని టైంలో కూడా స్కూల్ పని చేస్తున్నప్పుడు మరి అది మీకు అట్లా అనిపిస్తుంది. చేయని వాళ్ళు అనే మాటలేదు. ఎందుకంటే వాళ్ళకు చేయలేరు, స్కూల్కే టైం రాదు. అట్లాంటప్పుడు సార్ కలిసి చెప్తున్నాను ఏం చేయాలి సార్ చేద్దాం కొంచెం చేద్దాం ప్రయత్నం చేస్తే కానీ కొంచెం మిగతా వాళ్ళేమో అసలే లేదు. ఇక రకాలుగా ఉంటాయి. ఊర్లో కూడా పేరెంట్స్కి ఎంత నమ్మకం చేస్తారు కదా, జాయిన్ చేయడం మాట్లాడడం. ప్రతి చూస్తున్నాం కదా పీటీఏ మీటింగ్లో అన్న గురించి మాట్లాడడం. మనం ఒక 4-5 రోజులు స్టార్ట్ చేద్దాం. 6 తరగతి 2 కదా 4 డేస్లో మీ వంతున మీరు చిన్న పని చేయండి. మాకు ఏం చేస్తున్నారు చెప్పండి. జాయిన్ చేయండి పిల్లలకి పక్కలో ఉన్న వాళ్ళకి. నేను వాళ్ళ పేరు చెప్తున్నాను అన్నమాట. ఇంట్లో ఉన్నారు సార్ చెప్తారా? మీ చుట్టుపక్కల ఊరంతా అని చెప్పకండి. మీ ఇల్లు ఉంది కదా, మీ ఇంటి నైబర్స్ ఇట్లాంటి పిల్లలు స్కూల్ ఏజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ వివరాలు మాకు ఇవ్వండి. ఓకేనా? ఇస్తారా? మీ తమ్ముడికి చేంజ్ చేస్తారా చెప్పి ఆ రోజు వచ్చినాయి కదా మీ చిన్న తమ్ముడు నేను చాలా మంది కొత్తగా జాబ్ వచ్చింది కదా ఎక్కడ కానీ స్కూల్ ఎక్కడ అని అడుగుతారు. బీపీఎస్ ఇస్తుంటారు అని చెప్తా. గాజుల వెంకటేశ్వర అదే వస్తుంది నెక్స్ట్ వర్డ్ అదే గాజుల వెంకటేశ్వర అంటారు. అంటే ఒక స్కూల్కే సార్ పేరు అట్లా అంటే నార్మల్గా స్కూల్స్ నేమ్స్ ఉంటాయి కదా, మన స్కూల్ అనేసరికి గాజుల వెంకటేష్ అనే నేమ్ మనకు ఒక ఐడియా ఉంది. అలా ఐడియా ఉందంటే అది ఒక్క రోజులో కాదు. నిజంగా 2018లో స్కూల్ ఎట్లున్నదో మాకు తెలియదు. బట్ అప్పటి నుంచి సార్ ఈరోజు సార్ మన స్కూల్ సెలెక్ట్ అయ్యింది అంటే ఒక రోజులో కాదు, 5-6 ఇయర్స్ నియర్లీ సార్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటాడు కదా. హార్డ్ వర్క్ చేయకపోతే నార్మల్గా ఏది అచీవ్మెంట్ అది ఉండదు. గ్రేట్ అచీవ్మెంట్, చాలా మంచి చేస్తారు సార్. నిజంగా ఇక్కడ టైం వేస్ట్లో చేసుకోరు. నార్మల్గా మేము అబ్జర్వ్ చేసిన నేను అబ్జర్వ్ చేసిన విషయంలో కూడా ఇక్కడ స్టాఫ్ 3 మెంబర్స్ నాకు ఏం కాకుండా నేను అబ్జర్వ్ చేస్తే ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోరు. చాలా మంది వెంకటేష్ సార్ చూసి, హెచ్ఎం సార్ చూసి, చంద్రబాబు చూసి నేను ఫ్రెష్ చాలా నేర్చుకుంటున్నాను. ఫస్ట్ వర్క్ నేర్చుకున్నాను అక్కడ వాళ్ళ దగ్గర. ఎందుకంటే మంచి ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్ రాగానే ఏదో పెద్ద చేద్దాం పొడుచుదాం దట్ ఇస్ నాట్ మ్యాటర్. ఫస్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ అందరూ మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అక్కడ అలాంటి స్టాఫ్ ఉంటే నాకు తెలియదు కదా. మన స్కూల్కి ఇంత మంచి స్టాఫ్ ఉన్నప్పుడు నేను ఇక్కడ మంచిగా నేర్చుకుంటే రేపు ఇక్కడ నుంచి నిజంగా చాలా నేనైతే చాలా మంది దగ్గర విన్నాను సార్. బీపీఎస్ గురించి ఎలా ఉంటే దీనికి మరొక పేరు గాజుల వెంకటేష్ అనేది నేను వింటున్నా. ఇది నేను అప్లై చేసి చెప్పట్లేదు. పర్సనల్లీ నేను ఒక నియర్లీ 5 minutes వరకు నేను వినేది. ఇంకా సార్ చాలా ఆర్డర్ చేసిన దానికి తోడు మన స్టాఫ్ కూడా హెచ్ఎం సార్, చందన మేడం వీళ్ళందరి సహకారం. ఏదైనా ఒక ఇంట్లో ఒక మనిషికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఆ మనిషి చదవడం ఒకటే కాదు, పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంటుందో మన సార్కి కూడా వీళ్ళందరూ మన సార్ కూడా సపోర్ట్ చేసేది. చాలా మంది అంటారేమో సోయిన్స్ నెగిటివ్స్ ఉంటుంది, కానీ ఎక్కడ పాజిటివ్స్ ఉంటుందో డెఫినెట్గా అక్కడ నెగిటివ్ కూడా ఉంటుంది. మనం ఎదుగుతున్నామంటే మనకు నెగిటివ్ రావాలి. నెగిటివ్ వస్తేనే మనం ఇంకా పాజిటివ్ ఇంకా పైకి బిల్డ్ అవుతాం. నేనైతే సార్ ఒకవేళ మీ దగ్గరికి ఏమైనా నెగిటివ్స్ వచ్చినా కదా మీరు అసలు మైండ్ చేయకండి. దట్ ఈస్ నాట్ మ్యాటర్ సార్. మీకు ఇంకా మీ గ్రోత్ చూసి మీ డెవలప్ చూసి వాళ్ళే జలస్గా ఫీల్ అవుతున్నారేమో. ఇంకా ఇలాంటి అచీవ్మెంట్స్ సార్ మీకు చాలా మీకు ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు చాలా మంది
మంచిగా మంచి నేమ్ తెచ్చుకొని బెస్ట్ అవార్డు కాదు ఇప్పుడు రాసాల్సి వాడు నాకైతే పడితే అప్పుడు ప్రమోషన్ వస్తుంది అందరు మీరు ఇలాగే ఉందని మీకు మేము డెఫినెట్గా మేము ఎక్కడ గివప్ ఇవ్వము. మాకు ఎంత ఉంటే మేమంతా మీకు సపోర్ట్ చేస్తాం సార్. ఏదో సారే చేస్తున్నాం మొత్తం సారే చేస్తున్నాం మేము మీ దగ్గర నేర్చుకోవాలని అనుకుంటున్నాము. ఇలాంటి మీటింగ్లో గ్రేట్ అచీవ్మెంట్స్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. రెండే నిమిషాలు మాట్లాడతాను. మరి మేడం చందన మేడం, సంగీత మేడం, మా హెడ్ మాస్టర్ శ్రీనివాసు సార్ నిజంగా కూడా ఇంత స్కూల్ గురించి పిల్లల గురించి ఆలోచన చేయడం, ఇక్కడ రావడం, గతంలో అరే మహేందర్ ప్రశాంత్ గతంలో ఎట్లయితే ఇక్కడ మేము వచ్చినప్పుడు 20 మంది పిల్లలు ఉంటే ఇప్పుడు 73 మందికి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం. ఇక్కడ వచ్చినప్పుడు కంపౌండ్ వాళ్ళు లేదు, ఈ ఖైదులు ఇక్కడ ఉన్నటువంటి గోడలు మొత్తం పెయింట్ లేకుండా ఊడిపోయి బ్లాక్ బోర్డు అయితే ఇరిగిపోయి బ్లాక్ బోర్డు మధ్యలో కట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇక్కడ గొర్రెలను ఇక్కడ నైట్ పూట ఇక్కడ పండబెట్టి స్టే చేసేవాళ్ళు. ఇట్లాంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి అప్పుడు మేము లక్ష్మణ సారు, నేను, బాలమణి రావడం, ఇక్కడ మేమందరం అదే మోటివ్తో ఉండడం. ఒక సక్సెస్ కావాలంటే ఒకరనుకుంటే సక్సెస్ కాదు, అందరికీ ఈ పాఠశాల డెవలప్ చేయాలనే ఉద్దేశం, పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశం ఉండడంతో మేమందరం ఒక టీం వర్క్గా సరే కొంత నేను ప్రొయాక్టివ్గా అంటే స్కూలే కాకుండా అవుట్ ఆఫ్ స్కూల్ కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం, కొంచెం టైం ఇవ్వడం, ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడం ద్వారా కొంచెం నా పేరు కొంచెం ముందుకు వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ మేము ఈ స్కూల్ డెవలప్మెంట్లో అందరం అక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరం కూడా టీం వర్క్గా పనిచేసినాం. మెయిన్గా రిజల్ట్ ఇవ్వాలి. మనం రిజల్ట్ ఇస్తే మన స్కూల్ని నమ్ముతారు. తర్వాత అందరు పేరెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం అనేది నమ్ముతున్నారు. మనం ఎందుకు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయొద్దని ఇంగ్లీష్ మీడియం పెట్టడం, దాంతోపాటు ఒక రిజల్ట్ చూపెట్టాలని గురుకుల ఎగ్జామ్స్కి రిజల్ట్ మరి వచ్చే విధంగా అందరం ప్రణాళికతో చేయడం ద్వారా ప్రతి సంవత్సరం మన స్కూల్లో గురుకుల సీట్లు వచ్చినాయి. నా ఫస్ట్ 4 వచ్చినాయి, తర్వాత 3 వచ్చినాయి, తర్వాత 8 వచ్చినాయి, తర్వాత 11 వచ్చినాయి, తర్వాత 10 వచ్చినాయి, ఇప్పుడు 8 వచ్చినాయి. అంటే ఇట్లా ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ సుమారు ఇప్పుడు 49 మంది మన పాఠశాల నుంచి గురుకుల సీట్లకు ఎంపిక కావడం జరిగింది. ఇవి చూడడంతో దాంతోపాటు ఇవి గురుకుల సీట్లు వచ్చి విషయాన్ని తెలుసుకొని మా చెల్లెలు, సొంత చెల్లెలు, మా బావ వాళ్ళ పిల్లల్ని అమరాబాద్లో ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే గురుకుల సీట్ రావడం. మరి ఇది ఇంత బాగుంది కదా ప్రైవేట్ స్కూల్ ఎందుకని చెప్పేసి ఫస్ట్ పెద్ద బాబుని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది. నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ గురుకుల సీట్ వచ్చిన తర్వాత పెద్ద బాబుని జాయిన్ చేసింది. ఆయన కూడా నెక్స్ట్ ఇయర్ సీట్ వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. ఆ కరోనాలో మనం ఆన్లైన్ క్లాసులు పెట్టినాం. ఆ తర్వాత పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఈ ఆన్లైన్ క్లాసుల ఇంపాక్ట్ అనేది ఉంది. ఆ తర్వాత మళ్ళీ చిన్న బాబుని 2వ బాబుని కూడా తీసుకొచ్చి ఇక్కడే జాయిన్ చేసేది. నాకు అప్పుడు అనిపించింది మా చెల్లెళ్ళే మా పాఠశాలను నమ్ముతున్నారు, నేను ఎందుకు నమ్మొద్దు నా పాఠశాలను ఉద్దేశంతో అప్పుడు మా పెద్దబాబు గౌతాన్ని ఇక్కడ 3rd క్లాస్లో జాయిన్ చేయడం జరిగింది. మీరు అందరూ 3 ఇయర్స్ ఇక్కడనే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ని కూడా ఇక్కడనే జాయిన్ చేయడం జరిగింది. ఇట్లా అంటే ఇవన్నీ గురుకుల సీట్లు రావడం, మన పిల్లల్ని ఇక్కడనే జాయిన్ చేయడం, పిల్లలకు ఈ వాతావరణాన్ని మొత్తం ఒక మంచి వాతావరణంగా ఇక్కడ కట్టసక్త మేడం, ఆంధ్రెడ్డి సార్ సహకారం తీసుకొని పెళ్లి చేయడం, అప్పుడే ఇవన్నీ చేయడం ద్వారా ఎన్రోల్మెంట్ పెరిగింది. ఎన్రోల్మెంట్ పెరగడం ద్వారా అప్పుడు మన ఊరు మనబడే కార్యక్రమం వచ్చింది. ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్ని మన ఊరు మనబడి కింద తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లోనే మన స్కూల్ సెలెక్ట్ కావడం, అందులో సుమారు 9 లక్షల రూపాయలతోటి మన స్కూల్ స్వరూపం మొత్తం కూడా మారిపోయింది. ఇట్లా ఒకదానికొకటి తోడవుతూ ఈరోజు ఈ పాఠశాల మరి ఇంత బాగా కావడం జరిగింది. మరి సార్ వాళ్ళు నేను ముగ్గురం వచ్చినాము, 2 వెళ్ళిపోయారు, నేను ఒక్కరిని మిగిలినని కొంత బాధ ఉన్నటువంటి పరిస్థితులలో సేమ్ మళ్ళీ అదే ఏదైతే పేద పిల్లలకు న్యాయం చేయాలి, చదువు చెప్పాలి అనే ఉద్దేశం కలిగినటువంటి విషయాన్ని హెడ్ మాస్టర్ శ్రీనివాస సార్ రావడం, ఆ తర్వాత చంద్రన మేడం రావడం, ఆ తర్వాత సంగీత మేడం రావడం, ఇట్లా నాకు మళ్ళీ ఒక బూస్ట్ లాగా అరే మళ్ళీ మేము గతంలో ఎట్లయితే ఈ స్కూల్ని డెవలప్ చేసినాం మళ్ళీ అదే రీతిలో ఈ స్కూల్ని మళ్ళీ డెవలప్ చేసాం ఒక నమ్మకం కలగడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సార్లు అందరూ కూడా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మేము బడిలో ఉండే టైమే కాదు, బడి అయిపోయిన తర్వాత కూడా మా పిల్లల్ని ఏ విధంగా
డెవలప్ చేయాలి, ఏ విధంగా పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలి, ఏ విధంగా వాళ్ళకి స్కిల్స్ అందించాలి, ఏ విధంగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందించాలి, ఏ విధంగా వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పాలి, మనం పొందినటువంటి ఏదైతే మన బాల్యంలో మనం పొందినటువంటి అవకాశాలు ఏమున్నాయో అవన్నీ ఎట్లా పొందాలనే ఆలోచనని ఎక్కువ చేస్తుంటాం. అయితే వీటన్నిటిని చేయడంతో పాటు ఒక చెప్తే ఏంటంటే మనకు అడ్వాంటేజ్ టెక్నాలజీ ఉపయోగించుకున్నాం. మనం జరిగే ప్రతి కార్యక్రమాన్ని మన స్కూల్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం, తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేయడం, సోషల్ మీడియాని చాలా బాగా యూజ్ చేస్తున్నాం. వీటిని ఫేస్బుక్ ద్వారా తర్వాత మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రెస్కి ఇవ్వడం. అసలు ఇప్పుడు ప్రెస్ వాళ్ళు అయితే జనరల్గా ప్రెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంతమంది గిమ్లాడుతుంటే కూడా ప్రెస్లో రాదు. కానీ అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం ఏ ప్రెస్ నోట్ ఇచ్చినా కూడా అది ఖచ్చితంగా అన్ని పేపర్లలో వచ్చేటువంటి కాన్ఫిడెన్స్ మనం బిల్డ్ చేసుకున్నామంటే ఈ పాఠశాల ఇచ్చినటువంటి విజయాల ద్వారానే ఇదన్నీ సాధ్యమైంది. దాంతోపాటు ఈ పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలను చూసి సోషల్ మీడియా ద్వారా చూసి స్వచ్ఛందంగా మన స్కూల్కి మరి ప్రొజెక్టులు ఇవ్వడం జరిగింది, కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది, స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇమ్మడి సైజులన్న మాదేపుర సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్న సుమారు దాదాపు అయితే ఒక 78,000 రూపాయలతో మన స్కూల్కి ఇవన్నీ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా మంది కూడా మన స్కూల్కి ముందుకు రావడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన రామచంద్ర అన్న వాళ్ళు, తర్వాత మల్లేష్ అన్న వాళ్ళు ఇట్లా యాన్యువల్ డే జరిపితే వాళ్ళు ముందుకు వచ్చి మేము ఇస్తాం సార్ అని ముందుకు రావడం, మెమోంటోస్ ఇవ్వడం, ఇట్లా ప్రతి ఒక్కరు సర్పంచ్ మేడం వాళ్ళు, ఆనందరెడ్డి సార్, కటా సర్త మేడం వాళ్ళు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మనకి దాంట్లో భాగస్వామ్యం కావడంతో ఈరోజు పాఠశాల ఇంత అభివృద్ధి సాధించడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా మన స్కూల్కి బ్యాగులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం రుక్మారెడ్డి సారు గత సంవత్సరం బ్యాగులు ఇస్తే అమెరికాలో ఉంటారు సార్, ఈ సంవత్సరం ఫోన్ చేసి ఈ సంవత్సరం అది మన పాఠశాల కూడా ఏదైనా చేద్దామంటే నేను షూస్ సజెస్ట్ చేయడం జరిగింది. మీరు న్యూ ఇయర్ అంటే ఇప్పుడు జూన్ జూలైలో మీరు అందరికి కూడా మీకు షూస్, కొత్త షూస్ కూడా ఏదైతే ప్రతి ఒక్కటి కొత్తగా చేరే వాళ్ళకు బ్యాగులు ఇస్తున్నారు సారు, ఉమారెడ్డి సారు, ఎన్ఆర్ఐ. తర్వాత ఉన్న పిల్లలందరికీ కూడా షూస్ ఇస్తున్నారు. ఇట్లా మనం చేసే కార్యక్రమానికి ఒక్కొక్కరు తోడవుతూ మన పాఠశాల అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వామ్యం అవుతారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సహకారంతో మరి ఇక్కడ మేమందరం కూడా మీకు ఎంత వీలైనంత ఆ ఏదైతే లెసన్స్ ఉన్నాయో వాటి బట్టి విధానంలో కాకుండా వీలైనంత వరకు టీఎల్ఎం తయారు చేసి మీకు అర్థవంతమైన బోధన అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ గురించి కూడా సార్ చెప్పిండు, ఇంగ్లీష్ వస్తే ఇంటర్నేషనల్ లెవెల్ మనుషులం అవుతాం. మనం మీ స్టూడెంట్స్ని, మా స్టూడెంట్స్ని ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయిలో ఉండాలంటే వాళ్ళకు కూడా ఇంగ్లీష్ని ప్రాథమిక స్థాయిలో అందించాలి, కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందించాలి, డిజిటల్ తరగతులు అందించాలి. ఈసారి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. ఇట్లా వీటితోటి అన్నిటితోటి అల్టిమేట్గా మరి పిల్లలకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము అందరం పనిచేస్తున్నాం. ఆ క్రమంలోనే మరి బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూల్లో కూడా ఎంపిక కావడం మనందరికీ మరొక బూస్ట్ ఇచ్చినటువంటి సందర్భం. ఇది ఒక వెంకటేష్ సార్కి వచ్చింది కాదు, మరి మన పాఠశాల ప్రధాన శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో ఈ చేసే ఈ కార్యక్రమాలు అన్నీ కలిపి మళ్ళీ మన స్కూల్కి ఇది రావడం జరిగింది. ఇది మన స్కూల్ గొప్పతనం, మన స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ గొప్పతనం, ఈ గొప్పతనంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లల గొప్పతనం. మేము చెప్పడమే కాదు, మీరు దాన్ని చదివి నేర్చుకొని ఫలితాలు అందిస్తున్నారు. ఆ ఫలితాల ద్వారానే మన పాఠశాలకు ఇంత గుర్తింపు వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ గుర్తింపును ఇంకా పెంచే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. మా మీద మరింత బాధ్యత పెరిగిందని పనిచేస్తామని తెలియజేసుకుంటూ మేడం సార్ కొంతమంది చెప్పడం జరిగింది, కొంత ఇట్లా సార్ వాళ్ళు ఎక్స్ట్రా చేస్తారనంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చేయడం అనేదేమో డ్యూటీ, అది ఎక్స్ట్రా చేయడం అనేది సర్వీస్. మేము సమాజానికి సర్వీస్ చేయాలనుకుంటున్నాం, వీలైనంత ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తినడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, ఉండడానికి సరైన ఇల్లు లేదు. అలాంటి పరిస్థితి నుంచి వచ్చి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాలను, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఒక ఉపాధ్యాయులుగా మేము ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. మా టీం ఏంటంటే మేము ఏ స్థాయి నుంచి వచ్చినాం ఆ మూలాలు మర్చిపోకుండా మరి ఇప్పుడు అట్లాంటి పిల్లలు మా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళకు ఈ అవకాశాలు అందించాలి. దానికి కారణం ఎడ్యుకేషన్ ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నాం. కాబట్టి మేము అవార్డుల కోసమో రివార్డుల కోసమో గుర్తింపు చేయట్లేదు, సమాజ మార్పు కోసం చేస్తున్నాం, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం చేస్తున్నాం. అది జరిగినట్లయితే మా యొక్క లక్ష్యం నెరవేరినట్లుగా భావించబడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇంత మరి సక్సెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి మేడం వాళ్ళకు, సార్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనము ఈ టెంపోను ఈ ఏదైతే మన రిజల్ట్స్ ఉందో దాన్ని ముందుకు పోయే క్రమంలో మనందరం ముందుండాలని రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి అందరికీ థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని అందరితో ముగించినట్లుగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.